ఏలూరు జిల్లా దెందులూరులో రాజకీయ చిచ్చు రాజుకుంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్పై బూతు పురాణంతో రెచ్చిపోయారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఇంగిత జ్ఞానం మర్చిపోయిన చింతమనేని గొడవేంటో చూద్దాం. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన నోటి దురుసుతో వార్తల్లోకెక్కారు. దెందులూరు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో వివాహ వేడుకకు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కారు అడ్డంగా ఉందంటూ చింతమనేనికి కోపం కట్టలు తెంచుకుంది. అబ్బయ్య చౌదరి డ్రైవర్పై దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాక పీగులు తీస్తా అంటూ భయంకరమైన బూతులు తిట్టాడు. ఆయన డ్రైవర్ పల్లెత్తి మాట కూడా అనకుండా మిన్నకుండిపోయాడు. చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందరికీ తల్లి ఉంటుందని చింతమనేని పరమ నీచంగా తిట్టాడని డ్రైవర్ వాపోయాడు. బాబు నేనైతే నేను అడ్డం పెట్టడానికి పని నాకు లేదు, పెడితే నాకు ఏం ఉపయోగం ఏంటి, నేనైతే పెట్టలేదని బూతులు తిట్టమాకండి అన్న. అయినా నా మాట వినిపించుకోవాలి. ఆ బూతులు అనేది చెప్పటా కూడా నాకే బాధేస్తుంది. అట్లాంటి బూతులు చాలా బూతులు అయ్యి. నా అమ్మ అంటే ఏంటి, తల్లి అంటే ఏంటి, అసలు అతనికి తల్లి ఉంది కదా, ఒక తల్లిని తిట్టవచ్చు. అసలు సామాన్యుని మానవుడు అన్నం తిని ఒక అమ్మకి ఓ బాబుకి కరెక్ట్ అయినోడైతే ఆ మాట మాట్లాడడం. తన కారు డ్రైవర్ను బూతులు తిడుతూ పార్టీ కార్యకర్తలపై దాడికి దిగిన ఎమ్మెల్యే చింతమనేని చర్యను వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. దెందులూరులో రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకేనని ఆయన ప్రశ్నించారు. నీచమైనటువంటి భాష అంటే కొంచెం శాంపుల్ అక్కడ రిలీజ్ అయినట్టుంది. తర్వాత కూడా ఒక కర్ర ఏదో తీసుకుని తన కారులో నుంచి కర్రో రాడ్డో తీసుకుని ఆల్మోస్ట్ 4 మా కార్యకర్తలను కొట్టడం మీరే చూసారా వీడియోలో. ఏ విధంగా మా డ్రైవర్ గారిని ఏ విధంగా అతను మాట్లాడినటువంటి భాష, ఇది కరెక్టా అని అడుగుతున్నా. ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సాంప్రదాయాలని మీరు తీసుకురావాలని ఈరోజు ప్రజలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది. దెందులూరు ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనిని అసహించుకుంటున్నారని అన్నారు అబ్బయ్య చౌదరి. ఒకవైపు పోలీసులు, మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. రోజు రోజుకు నీచాతి నీచంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు వారే విఘాతం కలిగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.